హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు క్రాంతి, నేను ఒక భారత యాత్రికుడిని. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఈరోజు అమృత్సర్ ఫుల్ టూర్ ప్లాన్. ఆగ్రా, అమృత్సర్, ఢిల్లీ ఈ మూడు కవర్ చేసేయచ్చు భయ్య ఒకే వేలో. చాలా తక్కువ బడ్జెట్లో మొత్తం కంప్లీట్ చేసుకొని రావచ్చు. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో 100K సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం భయ్య. ఒక మిడిల్ క్లాస్ కుర్రోడి కళ 100K సబ్స్క్రైబర్స్ అనేది. మనం 100K ఫ్యామిలీ అవ్వబోతున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఒక సిల్వర్ బటన్ వస్తుంది, మీకు కూడా చూపించుకుంటాను. 100K అయితే చాలు భయ్య. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను. మీకు నచ్చితే వీడియోస్ నచ్చి బాగున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. 100K అనేది నా గోలు, అది నెరవేరితే చాలా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, ప్లీజ్. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అమృత్సర్ వెళ్ళాలంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఆగ్రా మీదుగా వెళ్తే ఆగ్రా వెళ్ళి ఆగ్రా నుంచి అమృత్సర్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఢిల్లీ చూసుకొని మన తెలుగు రాష్ట్రాలు తిరిగి వచ్చేయచ్చు. ఒకే వేలో 3 కంప్లీట్ చేసేసుకోవచ్చు. నేను ఆగ్రా అండ్ అమృత్సర్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను, ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ మీరు వచ్చేటప్పుడు మీకు టైం ఉంటే ఢిల్లీని కూడా ఎక్స్ప్లోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి ట్రైన్ టికెట్స్ ఎలాగంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆగ్రా వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉంటాయి. నేను విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి విజయవాడ నుంచి ఆగ్రాకి స్లీపర్ టికెట్ 700 ఉంటుంది. అదే ఏసీ థర్డ్ టైర్ అయితే 1800. నేను స్లీపర్లో వెళ్తే ఎంత బడ్జెట్ అవుద్ది అనేది క్లియర్ గా చెప్తాను. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను, దేనికి ఎంత బడ్జెట్ అయిందని ఒకసారి చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో నాకు అమృత్సర్ సంబంధించిన బ్లాగ్స్ లిస్ట్ ఉంటుంది, ప్లీజ్ ఒకసారి చూడండి భయ్య, చాలా బాగుంటాయి. ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కనిపిస్తుంది కదా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇంకా డౌట్స్ ఉంటాయి కనుక ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వెళ్ళే ట్రైన్ తమిళనాడు ఎక్స్ప్రెస్. ఇదిగోండి ట్రైన్ వచ్చేసింది. బాబాయ్ కరెక్ట్గానే టైంకి వచ్చేసాడు. 4కి స్టార్ట్ అవుతాం, ఇంకా 20 మినిట్స్ ముందే వచ్చాడు. ఈ ట్రైన్ నెంబర్ 12621 ఇది. మన ఇదిగోండి చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వెళ్తుంది. మనం ఆగ్రాలో అయితే దిగిపోతాం. ఆగ్రా నుంచి మళ్ళీ అక్కడి నుంచి అమృత్సర్కి వేరే ట్రైన్లో వెళ్తాం. కరెక్ట్గా 3:40 అయింది, ఆగ్రాలో దిగిపోయాం. మనం ఏసీ థర్డ్ టైర్ లో వచ్చాం. మనం విజయవాడ నుంచి ఆగ్రాకి ఏసీ థర్డ్ టైర్ టికెట్ అయితే ఆల్మోస్ట్ 1800. అదే స్లీపర్ టికెట్ అయితే 700 ఉంటుంది. దాన్ని బట్టి మీరు దేంట్లో రావాలనేది ప్లాన్ చేసుకోండి. నార్త్ సైడ్ వచ్చేటప్పుడు మాక్సిమం ఏసీలో రావడానికి ప్రిఫర్ చేయండి. వెల్కమ్ టు ఆగ్రా క్యాంట్ స్టేషన్. స్టేషన్ నుంచి బయటకు వస్తే ఇక్కడ బోల్డ్ ఆటోలు ఉన్నాయి. సర్వీస్లో వెళ్ళిపోవచ్చు. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే 40 రూపాయలు 50 రూపాయలు అంతే. అక్కడ మాత్రం దొబ్బేస్తున్నారు. స్టేషన్ దగ్గర బయట మాత్రం 700 800 గవర్నమెంట్ ప్రైస్ రండి మొత్తం చూపించేస్తాను దొబ్బుతున్నారు. వెల్కమ్ టు ఆగ్రా. లాక్ రూమ్ అయి కావాలంటే ఇక్కడ ఫ్రీనే. వాళ్ళు బ్యాగ్స్ అలౌ లేదు, లోపలికి డబ్బులు పే చేయమని చెప్పి బోల్డ్ మంది అడుగుతారు. బయట 100 రూపాయలు తీసుకొని పెట్టుకుంటా అంటారు. ఇక్కడ ఫ్రీగా ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదేమో వెస్ట్ గేట్, ఇది తాజ్మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ. ఇది ఆపోజిట్లోనే బుకింగ్ కౌంటర్. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. ఇక్కడ తీసుకుంటే మనకి ఇది ఇచ్చారు, ఇది లోపల ఇవ్వాలనుకుంటా. ప్రపంచపు 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్ దగ్గరకు వచ్చేసాం. మామూలుగా ఉండదు, ఇంకా ఏముందబ్బా. వావ్. తాజ్మహల్ పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలంటే కనుక టికెట్ ఇక్కడ తీసుకోవాలి. కౌంటర్ 200 టికెట్. అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతే అక్కడ చూపిస్తే సరిపోతుంది. లోపల ఏంటంటే మెయిన్ సమాధి అండ్ ఏదో లోపల వ్యూ చూడడం కోసమే అనుకుంటా. చూద్దాం, వచ్చాం కదా తీసుకొని వెళ్దాం. ఇదే కౌంటర్ ఇక్కడే ఉంది. సూపర్ ఉంది కదా. అరే పాప కాదు రే, పక్కనున్న గోడ మీద ఉంది చూసారా డిజైన్, అది సూపర్ ఉంది. లోపలికి వెళ్ళొచ్చాను. లోపలైతే ఏముంది, సమాధులు ఉన్నాయి తెలిసిందే, కానీ ఇంకేదైనా టెక్స్చర్ అన్నీ బాగుంటాయేమనుకున్నా. పర్లా, ఏదో 1 టైం ఎప్పుడు రాంగ్ కాబట్టి ఒకసారి చూసి వచ్చేది. ఈ పైకి రావాలంటే తప్పకుండా పే చేయాలి కాబట్టి ఈ పైకైనా ఈ వ్యూ బాగుంది. ఈ పైన వ్యూస్ కోసమైనా తప్పకుండా పైకి రావాలి. లోపలైతే ఏముంది లేదు, సమాధులు అయ్యే ఉన్నాయి. లోపల ఫోటోలు వీడియోలు ఏం తీయకూడదు. అది ఇంతటితో తాజ్మహల్ అయిపోయింది. ఇంకా
నెక్స్ట్ ప్లేస్లో కలుస్తా. ఈ టుక్టుక్లు వాడుకోండి అయ్యి, అది బెటరు. జస్ట్ ఎక్కడికి వెళ్ళినా 20 రూపీస్, 15 రూపీస్, 15-20 రూపీస్, 30 రూపీస్లో అయిపోతాయి. పెద్ద దూరం ఏం కాదు. వాళ్ళు చెప్తారులే కానీ 500-600 కూడా మొత్తం తిప్పేస్తా అంటారు, కానీ ఇది వీటిలో తిరిగితే ఏం అవ్వవు. టికెట్ కౌంటర్ ఇది. లాక్ రూమ్ కూడా ఉంది ఇక్కడ కావాలంటే. వీళ్ళంతా గ్రూపులు కింద మా తీసుకెళ్తారు. దీనికి ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. ఈ ఆగ్రా ఫోర్ట్లో మనోళ్ళ కన్నా ఫారెన్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారుగా. ఏంట్రా బాబు ఎంతమంది ఉన్నారు, వస్తూనే ఉంటున్నారు. ఆగ్రా రెడ్ ఫోర్ట్ కూడా చాలా బాగుంది భయ్యా. ఆగ్రా వచ్చినప్పుడు తాజ్మహల్తో పాటు ఇది కూడా చూడండి. మొఘళ్ళు పరిపాలించారు, చాలా మంది పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు ఇది మొత్తం చాలా నాశనం చేస్తారంట. ఉన్న మట్టుకు మాత్రం చాలా బాగుంది. ఇలాంటి 500 మహల్స్ ఉన్నాయంట. మొత్తం 30 మహల్లు ఉన్నాయి. మొత్తం చూపించలేం కానీ కొన్ని అయితే బాగున్నాయని చూపించేస్తున్నా, చూసేయండి చాలు. బాత్ టబ్బు ఒక్కడే చేయడుగా, అందుకని అంత పెద్దది. పక్కన 5 అడుగులు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆగ్రా ఫోర్ట్ కూడా అయిపోయిందప్ప. ఇప్పుడు మనం వెళ్ళేది మినీ తాజ్మహల్ దగ్గరికి. ఓకే, ఇది మినీ తాజ్మహల్ దగ్గరలోనే ఉంటుంది. ఏదైనా ఆటో యూజ్ చేసుకోండి, జస్ట్ 20-25 రూపీస్ తీసుకుంటున్నారు అంతే. మొత్తం తిరిగేయచ్చు తాజ్మహల్ దగ్గర నుంచి ఆగ్రా ఫోర్ట్కి, ఆగ్రా ఫోర్ట్ నుంచి ఈ మినీ తాజ్మహల్కి. టైం ఉంటే ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఆగ్రాలో అన్ని చూసుకున్న తర్వాత మనకి ఆగ్రా నుంచి అమృత్సర్ వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ కూడా ఉంటాయి. స్లీపర్ టికెట్ అయితే 400-500 అయిపోతుంది. అదే థర్డ్ టైర్ ఏసీ అయితే 1000 రూపీస్ అలా ఉంటుంది. మీరు మాక్సిమం ఎర్లీ మార్నింగ్ అమృత్సర్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. అక్కడ నుంచి ఇంకేం చూడాలనేది పూర్తిగా వివరాలు ఇస్తాను, వీడియో పూర్తిగా చూడండి. అమృత్సర్ వెళ్ళే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఎక్కేస్తే మనం మళ్ళీ పొద్దున అమృత్సర్లో దిగిపోతాం. వెల్కమ్ టు అమృత్సర్ జంక్షన్. అమృత్సర్ రైల్వే స్టేషన్. మనకి స్టేషన్ ఎదురుగానే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికి బస్సెస్, ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇది ఇక్కడ గోల్డెన్ టెంపుల్ బస్ సర్వీస్ అని ఉంది కదా, ఇది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోతే ఫ్రీనే. ఎగ్జాక్ట్గా ఇదిగో స్టేషన్ ఇది ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ బస్సు ఎక్కి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోతే ఫ్రీనే. ఆటోలో అయితే 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటారు షేరింగ్. ఎందుకు, ఫ్రీగానే ఉంది కదా భయ్య, ఎదురుగా వెళ్ళిపోండి హ్యాపీగా. టెంపుల్ దగ్గర దింపేస్తారు. బస్సు రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కితే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర తీసుకొచ్చేసారు. జస్ట్ ఒక 15-20 మినిట్స్ అంతే ఇక్కడ వరకు. ఇక్కడ డ్రాప్ చేశారు. పక్కనే టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడే మనం బస్సు దిగిన వెంటనే పక్కనే ఉన్నాయి డే టూర్లు. ఒక 400-500 అలా ఛార్జ్ చేస్తారు. మొత్తం అన్ని చూపించేస్తారు. అంటే వాఘా బార్డర్ ఇందులో ఉన్నాయి కదా, అన్ని 1 డేలో అయిపోతాయంట. 400-500 అలా ఛార్జ్ చేస్తున్నారు. మనం బస్సు దిగాం కదా, ఈ స్టాట్యూ దగ్గరే మనకు అన్ని దొరుకుతాయి. ఇక్కడ ఆటోస్ ఉన్నాయి, ఏదైనా బుకింగ్ చేసుకోవాలన్నా సరే ఇది అటారీ బార్డర్ బుకింగ్ ఇక్కడే ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు. డే టూర్లో అయితే 400-500 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఇలాంటి బస్సెస్లో తిప్పుతారు అనుకుంటా. మనం బుక్ చేసుకుంటే హ్యాపీ పొద్దు నుంచి సాయంత్రం గాలే తిప్పేస్తారు. ఇంక్లూడ్ వాఘా బార్డర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది దాంట్లో. ఇది అమృత్సర్లో వంటశాల అంట. మన దేశంలోనే అతి పెద్ద వంటశాల అంట ఇది. మొత్తం రోజుకి దాదాపుగా 1,00,000 మందికి భోజనాలు వండుతారంట ఇక్కడ. చూడండి ఎంత గొప్ప విషయం అది. గోల్డెన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా వంటశాల, దానికి ఎదురుగా ఇది గురుద్వారా రూమ్స్. అక్కడికి వెళ్ళాము, వాళ్ళతో దగ్గర అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఏంటంటే ప్రూఫ్ తీసుకొని మనకి 2 మెంబర్స్ ఉన్నామంటే ఇది ఒకటి రాసి పంపించారు, ఒక స్లిప్ ఇచ్చారు. కొంచెం ముందుకు వెళ్ళమన్నారు. ఇక్కడ ఉన్నాయంట రూమ్స్. అక్కడ ఏంటంటే మినిమం 5 మెంబర్స్ 6 మెంబర్స్ అలా ఉంటే వాళ్ళకి ఇస్తారంట ఇక్కడ రూమ్స్. 2-3 మెంబర్స్ ఉంటే అటువైపు పంపిస్తారంట. మనం ఉన్న గురుద్వారా అంటారు, గురుద్వారా నివాస్ అంటారు ఇది. మన అక్కడ టోకెన్ ఇచ్చారు కదా, అక్కడ టోకెన్ తీసుకొని వస్తే ఇక్కడ రూమ్ ఇచ్చారు. రూమ్ ఇక్కడ 200 రూమ్స్ ఉన్నాయి, 500 రూమ్స్ కూడా ఉన్నాయి. లోపల ఒకసారి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగో దాని ఎదురుగానే ఇక్కడ సుఖ్ సాగర్ నివాస్ అని చెప్పి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఇదిగో మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది కావాలంటే.
ఇది రూము, ముగ్గురు పడుకోవచ్చు. ఇద్దరికి మాత్రం 500 తీసుకున్నారు. ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, చక్కగా సింపుల్గా బాగుంది. వాష్రూమ్ కూడా బాగానే ఉంది. సింపుల్, చాలు, చక్కగా హ్యాపీగా ఇద్దరు సరిపోద్ది. 500 అంటే మనిషికి 250 రూపాయలు అంతే, చాలు, చక్కగా తక్కువ బడ్జెట్లో అయిపోయినట్టే. ఒక్కసారి చూడండి, అసలు కళ్ళు చెదిరిపోతాయి. అసలు గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ, వావ్, సూపర్ కదా, అసలు మెరిసిపోతుంది. అసలు గోల్డెన్ టెంపుల్ అసలు వా, ఎంత అద్భుతంగా ఉంది. దర్శనానికి క్యూ లైన్ ఎంత ఉందో, ఎప్పుడు ఫుల్ రష్గానే ఉంటుంది. మినిమం 1-2 hours టైం ఈజీగా పడుతుంది అనుకుంటా. దర్శనం బాగా జరిగింది అబ్బా, అయిపోయింది. మీరు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగేటప్పుడు జాగ్రత్త, అక్కడ చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు అంటారు. మీరు ఎలా పడితే అలా ఫోటోలు వీడియోస్ దిగుతూ ఉంటే వాళ్ళు ఫోన్ తీసుకుని మొత్తం డిలీట్ చేసేస్తారు. చూసుకోండి, వాళ్ళని చూసుకొని అయితే ఫొటోస్ దిగండి. అమృత్సర్లో డే 2లో చూడవలసిన ప్రదేశాలు. అమృత్సర్లో టెంపుల్కి దగ్గరలోనే జలియన్వాలా బాగ్ ఉంటుంది. తప్పకుండా అమృత్సర్ వచ్చిన వాళ్ళు ఇది మాత్రం తప్పకుండా చూడండి. మొత్తం దీనికి సంబంధించిన హిస్టరీ మొత్తం తెలుస్తుంది. ఈ జలియన్వాలా బాగ్లో మొత్తం మనం కొంతసేపు అలా తిరుగుతూ ఉంటే మొత్తం జాతీయ గీతం, దేశం సంబంధించిన పాటలు మ్రోగుతూనే ఉంటాయి. 1919 ఏప్రిల్ 11 జరిగిన ఒక సంఘటన ఇది. దారుణం భయ్యా, నిజంగా. అసలు 1000 మందికి పైగా మన భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. 2000 మంది పైగా గాయపడ్డారు. నిజంగా ఇక్కడ వచ్చి ఆ బుల్లెట్ ఇవి ఉంటాయి కదా, ఆ మార్కులు అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎంతటి వాడైనా ఇక్కడికి వచ్చాడు అంటే కన్నీటి చుక్క రాల్చాల్సిందే భయ్యా. ప్రతి భారతీయుడు ఇక్కడికి వచ్చాడంటే బాధపడకంటే ఎవరు వెళ్ళరు. చాలాసార్లు చూశాను, నేను వీడియోస్లో కూడా చూశాను. ఓకే, బాధపడ్డాం, కానీ ఇక్కడికి వచ్చి లైవ్లో చూస్తుంటే నిజంగా మన వల్ల కావట్లా. ఉండలేము, ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము. కొంచెంసేపు చూపించేసి వెళ్ళిపోతాం. కానీ మీరు కనుక అమృత్సర్ వచ్చారంటే తప్పకుండా ఒక్కసారి అయితే రండి. ఇప్పుడు ఈవినింగ్ 6 తర్వాత లైటింగ్ షో ఏదో ఉంటుంది. అంటే అప్పుడు జరిగిన సంఘటన దాని గురించి షో జరుగుద్ది, కొంచెంసేపు ఉంటుంది. చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చుండి. చైర్స్ అందుకే వేసారు ఇలాగా. లైటింగ్ షోలా జరుగుద్ది ఇప్పుడు. सन 1915 में जब रास बिहारी बोस ने पंजाब आके लाहौर, फिरोजपुर, अमृतसर, ननकाना साहिब. ఇక్కడ ఈవినింగ్ 6 తర్వాత చాలా సేపు మన దేశ చరిత్ర గురించి, అలాగే జలియన్వాలా బాగ్ లో జరిగిన సంఘటన గురించి చాలా సేపు అయితే లైటింగ్ షో జరుగుతుంది. తప్పకుండా మీరు జలియన్వాలా బాగ్ అయితే చూడండి అమృత్సర్ వచ్చినప్పుడు. అలాగే ఈవినింగ్ పూట అయితే కొంచెంసేపు ఈ లైటింగ్ షో కూడా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన దేశ చరిత్ర కూడా మీకు తెలుస్తుంది. అమృత్సర్లో స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఇది రబడీ అంట. మరి రబడీ అంటే ఏంటో మాకు తెలీదు. ట్రాన్స్లేట్ చూసిన రబడీ అంటే తెలుగులో రబడీ వస్తుంది. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేమో లస్సీ భయ్య, అంతా 50 రూపాయలు. ఇది భయ్య లస్సీ కిतना ప్రైస్ భయ్య? 40 రూపీస్. ఏ 50 రూపీస్, ఏ 40 రూపీస్ ఏ లస్సీ. ఓకే, లస్సీ ఇది. అది కూడా టేస్ట్ చేద్దాం తర్వాత, రేపు ఎప్పుడో చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ రబడీని అయితే టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. పాలకోవా ఉంటుంది మనది, సేమ్ అంతే.
కిస్మిస్లు, బాదం, జీడిపప్పులు, సేమ్ పాలకోవా అని, అంతమించి ఏం లేదు. ఎప్పుడు ఇలా రష్గా ఉంటూనే ఉంటుంది, చాలా బాగుంటుంది రోడ్డు మొత్తం. టెంపుల్ కూడా 24 hours ఓపెన్లోనే ఉంటుంది అంట ఎప్పుడు వచ్చినా సరే. ఫుడ్ కూడా అలాగే, పక్కనే భోజనశాల ఉంది కదా, లంగర్ అంటారు. ఆ గురుద్వారాల్లో ఎప్పుడూ భోజనం కూడా పెడుతూనే ఉంటారు. చపాతీ, ఏది కావాల్సిన, కాఫీ కూడా ఫ్రీగానే దొరుకుతుంది ఇక్కడ. ఫుడ్ పరంగా అయితే అన్నీ ఫ్రీ. షాపింగ్ కూడా చాలా తక్కువ ప్రైస్ అన్నీ, చాలా. ఇది అటు ఇటు ఎక్కడ చూడు ఫుల్ షాపింగ్. వాఘా బార్డర్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగో ఇండియన్ ఫ్లాగ్. ఇక్కడ కూడా మామూలుగా ఉండదు, లోపల రచ్చ రంబోలనే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆటో వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. అప్ అండ్ డౌన్ ఏంటంటే 150 రూపీస్ తీసుకుంటారు ఆటో వాళ్ళు. ముందు మొత్తం డబ్బులు ఇవ్వద్దు భయ్యా. ముందు ఒకళ్ళు వెళ్తే కనుక 50 రూపీస్ ఇవ్వండి, ఇద్దరు వెళ్తే కనుక 100 రూపాయలు ఇవ్వండి, తర్వాత మిగిలిన డబ్బులు తర్వాత ఇవ్వండి అంతే. మినీ వ్యాన్లు అవన్నీ ఇక్కడే ఆపేస్తున్నారు. కారు వాళ్ళు ఏమన్నారంటే 0 పాయింట్ లైన్ ఉందండి, అదిగో కార్లు కొన్ని వెళ్తున్నాయి, లోపల వరకు తీసుకెళ్తారు అనుకుంటా. వాళ్ళు 200 తీసుకుంటున్నారు. అమృత్సర్ నుంచి వాఘా బార్డర్ 30 to 35 km ఉంది. పర్లేదు, వర్తేలే భయ్య. ఆటో 150 రూపాయలు అప్ అండ్ డౌన్, కారు 200 అప్ అండ్ డౌన్, 30 కిలోమీటర్లు, పర్వాలా. కాకపోతే ముందే ఫుల్ డబ్బులు ఇవ్వద్దు తర్వాత. అలాగే లోపలికి అన్నీ అలౌ చేయరు. ఇయర్ ఫోన్స్ అటువంటివి ఉంటాయి కదా, అలౌ చేయరు. వాచ్, ఫోను, పర్సు ఇవంతే. బ్యాగ్ అన్నీ తెచ్చుకుంటే మళ్ళీ బిస్కెట్టే. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ దుబ్బేస్తారు. మీరు కారులో వస్తే కారులో పెట్టేసుకోండి, లోపలికి అలౌ చేయరంట. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి బొమ్మ చూపించేద్దాం. మన అరుపులకి చచ్చిపోతారు వాళ్ళు. వీళ్ళు ఎవర్రా వీళ్ళంతా అనుకోవాలి, వాళ్ళు అలా ఉండాలి మన అరుపులు. ఓకే చల్. ఆ లైన్ ఏమో ఆన్లైన్ బుకింగ్ అంటే, ఏదో ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకంట. ఇదేమో డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళకి ఇది ఇటువైపు వెళ్ళాలంట. అదిగో అటువైపు పాకిస్తాన్ వాళ్ళు. అమ్మ ఎంతో మంది లేరుగా, ఇటువైపు ఉన్న వాళ్ళ దాంట్లో సగం కూడా ఉండుంటారు అక్కడ. మన అరుపులకి చచ్చిపోతారులే, మామూలుగా ఉండదు. ఇంకా ఓమో అమ్మాయిలందరూ ఎక్కడ పరిగెడుతున్నారు, పాకిస్తాన్ కొట్టేస్తారండి అటేపుకి వెళ్ళి. ఓరు నాయన, ఎంతమంది పరిగెడుతున్నారు. మొత్తం ఒక్కసారి వ్యూ చూడండి. అటువైపు పాకిస్తాన్, ఇటువైపు ఇండియా. అసలు ఇండియా వాళ్ళు చూడండి, మనమంతా ఇక్కడికి వస్తే ఒక ట్రాన్స్లో ఉంటాం. ఇండియా ఇండియా అని గొంతు పోయేలా గరుస్తాం. అబ్బా, లైఫ్లో ఇక్కడికి వస్తే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకెక్కడ మనం అసలు అటువంటిది మనకైతే ఎదురవ్వదు. అంతే, ఈ ప్లేస్కి ఉన్న మహత్యం అటువంటిది. ప్రతి ఒక్కరూ చూడండి ఇండియా ఇండియా అంటే రెచ్చిపోయి అరుస్తున్నారు, మామూలుగా ఉండదు. జీవితంలో మీరు తప్పకుండా ఒక్కసారి అమృత్సర్లో ఈ వాఘా బార్డర్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక స్వీట్ మెమరీలో మీకు ఉండిపోద్ది అంతే. మన అరుపులుగా పారిపోవాలి. వాఘా బార్డర్ సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉందో ఒకసారి చూడండి. అలాగే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి 2-3 వీడియోస్ ఉన్నాయి, చూడండి, చాలా బాగుంటాయి. ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని క్లిప్స్ మాత్రమే చూపించాను. JCB Atari, my pride, I love India. లోపల అయిపోయింది, ఇంకందరూ బయటకు వచ్చేసారు. ఇదిగో ఇటువైపు ఏంటంటే నెక్స్ట్ అది ఆ కంచి దాటితే పాకిస్తానే, మొత్తం పాకిస్తాన్ బోర్డరే కదా ఎగ్జాక్ట్గా. అందరూ చివరికి వచ్చేసారు చూడడానికి. ఇక్కడ ఒక ఏరోప్లాన్ లాగా ఉంది, ఏరోప్లాన్ ఉంది ఇక్కడ ఒకటి, యుద్ధాల్లో ఉపయోగించేదిలే. చూసారు కదా అమృత్సర్లో చూడాల్సిన ప్రదేశాలన్నీ. అమృత్సర్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి నైట్ మీకు ఈవినింగ్ నైట్ 10 ఆ టైంలో బస్సెస్, చాలా బస్సెస్ ఉంటాయి భయ్య. 600, 700, 800కి బెడ్ కూడా వచ్చేస్తుంది. మీకు ట్రైన్ టికెట్స్ దొరకపోతే కనుక ఢిల్లీ వెళ్ళడానికి
బస్ అయితే ప్రిఫర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ ఐఎస్బిటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఢిల్లీలో మార్నింగ్ రీచ్ అయ్యి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఢిల్లీలో చూడాల్సిన ప్రదేశాలు అన్ని చూసుకొని అక్కడ నుంచి ఢిల్లీ టు మన తెలుగు రాష్ట్రాలకు ట్రైన్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి రిటర్న్ అయిపోవచ్చు. నేనైతే ఢిల్లీని అయితే ప్రస్తుతానికి ఎక్స్ప్లోర్ చేయలేదు. చాలాసార్లు మనం ఢిల్లీ వస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు టైం ఉంటే ఒకేసారి మొత్తం చూసుకొని వచ్చేయండి. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ టేక్ కేర్, బై.